डाइनो आइलैंड में आपका स्वागत है। क्या शिनचैन का वेकेशन बनेगा एक नया डिस्ट्रक्शन? शिनचैन और डायनासोर डायरी आपके नजदीकी सिनेमाघरों में उपलब्ध। చూడండి నేను వచ్చేస్తున్నాను కానీ నేనే గెలవబోతున్నాను. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలనుకుంటాను. ఓ చెట్టు దగ్గరకు వచ్చింది, ఎక్కేస్తాను. యూటర్న్ తీసుకుంటాను. మరి ఇక్కడ కూడా ఉందేమో. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను నా లక్ష్యానికి చేరుకున్నాను. ఆగు, ఇంకా ఎక్కడికి? నన్ను మనశ్శాంతిగా పడుకోనివ్వరా మీరు? చాలా బాగుంది. మేడం వచ్చేసారు. జోర్దార్ నిద్రలే, మేడం వచ్చేసారు. అరే ఏంటిది? రోజంతా నిద్రపోతూనే ఉంటారా? ఎందుకు ఇలా గార్డెన్ చిందరవందరగా పెట్టారు? అన్ని పనులు నేనే చెయ్యాలా? ఏ పనులు మీరు సరిగ్గా చెయ్యరా? మేడం ఎందుకు ఈరోజు కోపంగా ఉంది? మనం ఏదో ఒకటి చెయ్యాలి. గాడిద అల్లరి వల్ల కాదు, మనం చేసే అల్లరి వల్ల. మనం బాగా పనిచేయడం లేదు కదా, అందుకనే. మీ సమస్యలో నన్ను లాక్కండి. మార్నింగ్ బ్యాంక్ నుంచి మేడం చూడడానికి వచ్చారు. 50 లక్షల రూపాయలు మేడం బ్యాంకులో కట్టకపోతే ఈ ఇంటిని వేలం వేస్తారట. మన ఇల్లుని వాళ్ళు స్వాధీనం చేసుకుంటే అప్పుడు మనమేం చేయాలి? ఆ తర్వాత మనందరం ఇల్లు లేక రోడ్డు మీద నిలబడాలి. ఆ తర్వాత మేడం కూడా ఇల్లు లేకుండా బాగా కష్టపడతారు కదా. మనమే ఏదో ఒకటి చేయాలి. సరే రండి వెళ్దాం. మనమే ఆ ఇంటిని క్లీన్ చేయాలి. అరే క్లీన్ చేస్తే మనకి అసలు డబ్బే దొరకదు కదా. మేడంకి 50 లక్షల రూపాయలు కావాలట. గాడిద, మన గార్డెన్ ని శుభ్రం చేస్తే మేడం సంతోషిస్తుంది కదా. నన్ను లేపండి, మీకే చెప్పేది. నన్ను లేపండి. పోపట్ ఎక్కడి నుంచి అరుస్తున్నాడు? ఏయ్, నా ప్రాణం తీద్దామని అనుకుంటున్నావా నువ్వు? కుప్పంతా కిందకి నెట్టేశావు. ఇక నేను క్లీన్ చేయలేను. సరే అయితే వెళ్ళి నువ్వు చెట్లని ట్రిమ్ చేయి, నేను శుభ్రం చేస్తాను. పెళ్లి
పైకి వెళ్తే మంచి భోజనం పెడతారు. మీరందరూ గార్డెన్ ని శుభ్రం చేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. గుడ్ మార్నింగ్ కన్నా సార్. ఏం చేస్తున్నారు? పాలు వేస్తే పెరిగిపోయింది. జోర్దార్ నీ వల్ల నా చెట్టు పాడైపోయింది. చప్పట్లు కొట్టండి. నేను కోపంలో ఉంటే మీరు ఇలా చప్పట్లు కొడతారా? సారీ కన్నా సార్. స్పోర్ట్స్ కార్ ని చూసి లారీ అన్నారు. మీరందరూ నాకు సారీ చెప్పారు. చప్పట్లు కొట్టండి. ఏంటి క్షమించాను కదా? కన్నా సార్, నేను ఈ న్యూస్ చదివి సంతోషపడి చప్పట్లు కొట్టాను సార్. న్యూస్ ఏంటి? కాశ్మీర్ లో హిమాలయ రేస్ జరుగుతోందట. అందులో గెలిచిన వాళ్ళకి 50 లక్షల రూపాయలు బహుమతి ఇస్తారు. ఈ డబ్బుని మనం మేడంకి ఇవ్వచ్చు. కానీ గెలిచిన వాడు ఎందుకని మేడం దగ్గర ఈ డబ్బులు ఇస్తాడు? నీ బుర్ర అసలు ఎప్పుడూ పనిచేయదా? రేయ్, ఈ కార్ రేస్ లో మనందరం పాల్గొని ఖచ్చితంగా గెలవాలి. అయితే సూపర్, ఫండ్ చేసినట్టు ఉంటుంది, డబ్బులు కూడా దొరుకుతాయి. సరే పదండి, మనం వెళ్ళి మేడంతో మాట్లాడదాం. క్రీమ్ బిస్కెట్ లోపల క్రీమ్ ఉంటుంది. కార్ ర్యాలీలో ఫన్ ఉంటుంది. చప్పట్లు కొట్టండి. మీకు సరిగ్గా చూసుకొని నడవడం చేత కదా? మేడం, 50 లక్షల రూపాయలు రెడీగా ఉన్నాయి. ఇంకా రెడీ అవ్వలేదు. మిమ్మల్ని అడగట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఆ డబ్బు మేము ఏర్పాటు చేశాం. ఏమంటున్నారు? మేము హిమాలయ కార్ రేస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. 50 లక్షల రూపాయలు బహుమతి గెలుచుకుంటాం. అర్థమైందా? వద్దు, మీరింకా చిన్న పిల్లలే. బనియే చిన్నవాడు, నేను పెద్దవాడిని. అవును కదా తమ్ముడు? కానీ నేను అర్థంతో అనలేదు. వయసులో మీరందరూ చిన్నవాళ్లే కదా. మేడం, పెద్దవాళ్ళని చూసి అసలు భయపడకూడదు. చిన్నవాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. పోపట్, మంచి వస్తువులన్నీ చాలా చిన్న సైజులోనే వస్తాయి. దానికి నిదర్శనం డైమండ్సే. అర్థమైందా? పోపట్, చిన్నవాళ్ళు ఏదైనా చెప్తే అసలు పెద్దవాళ్ళు దాన్ని ఖాతరే చేయటం లేదు. కానీ మేము ఆలోచించకుండా ఆ పనులన్నీ చేస్తామని మీతో ధైర్యంగా చెప్తున్నాం. పోపట్, ఒక చిన్న ఎముక ఏనుగు తొండంలోకి వెళ్తే ఆ ఏనుగు తొండానికి ఎంత కష్టం వస్తుందో మీకేమో తెలుసా? ఓకే ఓకే బాబు, ఓకే. కానీ మీరు కార్ రేసులో ఎలా పాల్గొంటారో నాకు చెప్పండి ముందు. కార్ డ్రైవ్ చేద్దాము. హిమాలయన్ ర్యాలీకి చాలా పెద్ద బండి కావాలి. ముందు ఆ బండిని మీరు ఎలా ఏర్పాటు చేయగలరు? అవన్నీ చూసుకోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ నెమ్మదిగా నెమ్మదిగా నడపండి. ప్లీజ్ ప్లీజ్ నెమ్మదిగా నెమ్మదిగా నడపండి. పోలీస్ వాహనమే సిగ్నల్ ని నాశనం చేసింది. ప్లీజ్, సిగ్నల్ దాటిపోయారు. సిగ్నల్ విరిగిపోయింది. సిగ్నల్ ని దాటలేదు. నేను సిగ్నల్ పక్క నుంచే వెళ్ళాను. అవును కదా తమ్ముడు? ఈ రోజు నువ్వు బాగా ఆదరగొడుతున్నావు. సూపర్ సూపర్. జీపును ఎందుకు స్కూటర్లో నడుపుతున్నారు? 4 చక్రాలున్నాయి కదా, చూసి నడపండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ఆపండి. ట్రక్ వస్తుంది. రోడ్డు వైపు ఆపండి. జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళండి ప్లీజ్. సార్, జీప్ ఆగిపోయింది సార్. జీప్ ఎందుకు అలా తోలారు? నేనేం తప్పు చేశాను? ఇలా చేయడం ఏమైనా బాగుందా? నేను ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నానని మీకు కూడా తెలియలే కదా సార్. అని నువ్వు చేసిన పనికి డ్రైవింగ్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయబోతున్నాము. అర్థమైందా? ఓకే, చేయండి. బండి డ్రైవ్ చేస్తాడు. కానీ మాకు మీరు మీ జీప్ ని మాత్రం ఇవ్వండి ప్లీజ్. జీప్ ఇచ్చేయాలా? మేము హిమాలయ కార్ రేసుల్లో పాల్గొబోతున్నాం. అందుకోసం మీ జీపు మాకు కావాలి.
అది కుదరని పని. జీపునివ్వడం సాధ్యపడదు. నేను ఇవ్వలేను. మీకు నా డ్రైవింగ్ మీద నమ్మకం లేదనుకుంటాను. నేను కావాలంటే మళ్ళీ డ్రైవ్ చేసి చూపించలా సార్? వద్దు, ఇది ప్రభుత్వ వాహనం. ఇవ్వడం కుదరదు. నో ప్రాబ్లం, మేము అడ్జస్ట్ చేసుకుంటాము. ప్లీజ్ చూడండి, ఈ జీపు మీకు ఇవ్వలేను. అలా ఇస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. నన్ను క్షమించండి. కష్టాల్లో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళే సహాయం చేయాలి, అర్థమైందా? తోతారం గురించి మీకు బాగా తెలుసు కదా. నిన్ననే ఒక జీప్ తీసుకున్నాడు. అది బాగా పనిచేస్తుంది. దాని నుంచి మీరు సాయం అడగచ్చు కదా. ఎలా ఉంది? తోతారం జీప్ కొన్నాడా? ఇదేమైనా మోహన్ చూసుకుని అర్థం అనుకున్నావా? అద్దం దించడం అయింది. ఏంటి దెబ్బలు ఎలాగున్నాయి చెప్పు. చోటారాం, ఎందుకు అతన్ని కొడుతున్నావు? వీడు బండి అద్దాన్ని చూసుకుంటూ వాడి జుట్టుని సరి చేసుకుంటూ ఉన్నాడు. జుట్టు సరి చేసినందుకే ఎరగొడుతున్నాడు. బండి మీద చాలా స్క్రాచ్లు అవుతాయి. అప్పుడు మనల్ని ఇంకెంతగా కొడతాడు? అవును, సరే వదిలేద్దాం. అవును, మన వల్ల వీడికి బాగా దెబ్బలు తగులుతాయి కదా. బుద్ధి లేనోడా, స్క్రాచ్ పడితే తనకెందుకు దెబ్బ తగులుతుంది? చోటారాం మనల్నే కొడతాడు, అర్థం కాలేదా? అలాగా అయితే మనం వాడి దగ్గర అడగొద్దు. వదిలేయండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే వెళ్ళిపో. ఇంటికెళ్ళి బాగా భోంచేసిరా, తర్వాత మళ్ళీ నిన్ను కొడతా. సరే మిత్రులారా, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇంటికే వెళ్తున్నాం. అనుమానమా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది మేము కార్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాం. కానీ మీ కార్ మాకు అక్కర్లేదు. మేడం కి 50 లక్షల రూపాయలు కావాలి. మనం ఆ పోటీలో గెలిచి ఆ డబ్బు సంపాదిస్తే ఎలా ఉంటుంది? కానీ మీ కార్ మాకు అక్కర్లేదు. ఆ పోటీ కోసమే బండి రెడీ చేసుకుంటున్నాం. కానీ మీ కార్ మాకు అక్కర్లేదు. అదేంటి, నా కార్ని ఎందుకు వద్దంటున్నారు? నేను మీ మిత్రుని కదా. తర్వాత మేడంకు మీరు సహాయం చేయాలి కదా. మనందరం కలిసి సాయం చేద్దాం. నేను కారుని ఇస్తాను, నేను మీతోనూ కూడా ఉంటాను. శబాష్ శబాష్, ఫ్రెండ్ అంటే నీలాగే ఉండాలి. ఏమైనా డౌటా మీకు? డౌటే లేదు. రండి, మేడంకి వెళ్ళి గుడ్ న్యూస్ చెప్తాం. అటక్కడికి అందరూ ఇటు పదండి. సండే వస్తే బిర్యానీ ఉంటుంది. కిటీ, నువ్వు కారు నడపడం అద్భుతంగా ఉంది. చప్పట్లు కొట్టండి. కిటీ, చిన్నపిల్ల కారు ఎందుకని తోలుతున్నావు? అయితే ఇంకేంటి కిటీ, నువ్వు కారు బలి నడుపుతున్నావు. నేను మంచి డ్రైవర్నే కదా. చాలా మంచి డ్రైవర్. అయితే నేను నిర్ణయించుకున్నాను, నేను కూడా మీతో రావాలి అని. నేను మీతో పాటు కార్ ర్యాలీకి వస్తాను. వద్దొద్దు, కార్ రేసులో నువ్వు అసలు ఏం చేయగలవు? అందుకనే నువ్వు అక్కడికి రావద్దు. చికెన్ బిర్యానీలో లెగ్ పీస్ తప్పకుండా ఉంటుంది. కిటీ మీతో పాటు వచ్చి సరదాగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. నిర్ణయించారా? కిట్టి మనతో పాటు రాకూడదు. సైలెంట్ గా ఉంటే మీ అందరికి ఐస్ క్రీమ్ కొని పెడతాను, లేకపోతే మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళకుండా చేస్తాను. చప్పట్లు కొట్టండి. కిట్టి మన ఫ్రెండే కదా, రండి తీసుకువెళ్దాం. అలాగే తీసుకెళ్దాం. కిట్టి, మేకప్ బాగా వేసుకో. కాశ్మీర్ వరకు అది ఉండాలి. సరే.
వచ్చేసాం. హే. వావ్! కాశ్మీర్ ఎంత అందంగా ఉందో. సరే వెళ్ళండి, వెళ్ళి ఫామ్ తీసుకోండి. ఇదిగో అన్నయ్య, మాకు ఒక ఫామ్ ఇవ్వు. లైన్లో రండి. ఈ లైన్ చాలా పెద్దదిగా ఉంది. మేము ఇంకొక లైన్ ని స్టార్ట్ చేయొచ్చా? వీళ్ళందరూ లైన్లో నుంచున్నారు కదా, వీళ్ళకి ఏమైనా పిచ్చి అనుకున్నావా? పిచ్చా? అయితే మేము ఎలా డ్రైవ్ చేయగలం చెప్పు. చూడు, నువ్వు పిచ్చాడువా? సరేలే, కాస్త ఊరుకో, మేము వరుసలోనే వస్తాంలే. మీకు ఫామ్ ఇవ్వడం కుదరదు. ఎందుకు దొరకదు? ఫామ్స్ కొంచెమే ఉన్నాయి, లైన్ పెద్దగా ఉంది. థ్యాంక్ యూ సనీరిటా, థ్యాంక్ యూ. తనెందుకు లైన్ లో నిలబడలేదు? ఇది చీటింగ్. ఆయన పేరు రాజు సార్. ఆయన గత 3 సార్లుగా విన్నర్ గా ఉన్నారు. లైన్ లో ఉన్న వాళ్ళకి ఫామ్ దొరకదా మరి? చెప్పండి. ఒక ఉపాయం ఉంది. తెలుసు, నీకు కావలసింది 500లేగా. నేను న్యాయంగా పనిచేస్తాను, లంచం పుచ్చుకోను. మీకు సాయం చేయాలనుకుంటున్నాను. ఒకరికి సహాయం చేయడం వల్ల వచ్చే పుణ్యం అంతకన్నా గొప్పది ఇంకేదీ లేదు. అర్థమైందా? మాకు సహాయం చేయండి. ఇటుపక్క రండి. ఒక ఫామ్ గాల్లో ఎగురుకుంటూ అక్కడికి వెళ్లి పడేది. అది తెచ్చిచ్చారంటే అది మీకే సొంతం అవుతుంది. వాడు నిజంగానే మనకు సాయం చేస్తున్నాడా, లేక మనం ఎక్కువగా వాగినందుకు దెబ్బతీయాలని చూస్తున్నాడా? చూడండి, ఇక్కడ లేదు. నేను కూడా చేస్తే చాలా బాగుంటుంది. అరే ఆగు ఆగు, చెప్పేది నీకే. ఆగమంటున్నాను కదా, ఆగు. అలా చేయకు. నా మాట విన. సారీ, మీకు దెబ్బలు తగిలాయా? పర్వాలేదులే. చలితో ఇక్కడ చచ్చిపోతున్నాం. లోపలంతా గట్టగట్టుకుపోయింది, తట్టుకోలేకపోతున్నాను. ఇలా చూడు, నీలాంటి మిత్రుడుంటే శత్రువు మన పక్కన ఉన్నట్టే. అర్థమయ్యిందా? మీ గొడవ ఆపేసి ఈ ఫామ్ ని వెతుకుతారా? ఇద్దరిద్దరుగా వెళ్ళి వెతుకుదాం త్వరగా.
ఇక్కడే మనం ఆడుకుంటే చాలా బాగుంటుంది. వద్దన్నయ్యా, త్వరగా వచ్చేయి, అక్కడికి వెళ్ళి చేరుకోవాలి. తమ్ముడు, ఇటు చూడు, మంచు కుక్క. డాగీ, నాన్ సెన్స్. నేను వుల్ఫ్ని. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నాన్ సెన్స్. మీరు త్వరగా వెళ్ళకండి, నా కలుపు వస్తోంది. తమ్ముడు, వాడు మనతో ఆడుకుంటున్నాడు. నాన్ సెన్స్. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇదేం బాగోలేదు. దొరికింది. చూడండి, మనకి ఫామ్ దొరికింది. పట్టుకున్నాను. మర్యాదగా ఫామ్ ఇచ్చాయి, లేదంటే నిన్ను కొట్టి పారేస్తా. ధైర్యం ఉంటే నా దగ్గరికి రండి, చూద్దాం. నాన్సెన్స్. మీరందరూ కలిసి నన్ను ఒంటరిగా ఇలా చేస్తారా? ఇదేమైనా బాగుందా? అరే, నా స్టాండర్డ్ మీకు గుర్తులేదా? స్టాండర్డ్ తెలుసు కాబట్టే మెల్లిగా కొట్టాము, లేదంటేనా ఈ పాటికే ఇక్కడ మంచి బదులు రక్తం ఉండేది. అలాగా? ఎప్పుడైనా ఒంటరిగా రా, అప్పుడు తెలుస్తుంది నా బలమేంటో. చూసుకుని నడవలేవా? ఎవరో కావాలనే కొడుతున్నారు. నాన్ సెన్స్. మనకి ఫామ్ దొరికింది కదా. సరే, ఇప్పుడు బాగా పొద్దుపోయింది, ఇక మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పదండి, ఉదయాన్నే త్వరగా లేవాలి కదా. అరే, ఆ మంచు కుక్క అసలు నిద్రపోలేదా ఏంటి? వీళ్ళు కూడా నిద్రపోలేదా? సరే పద, వెళ్ళి ఏంటో చూద్దాము. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాము. అవును, సరే. ఈ రేసు కారణంగా మన దగ్గరున్న బంగారం అంతా సరిహద్దు దాటించేద్దాం. బార్డర్ అవతల వైపుగా సమాచారాన్ని అందజేశారు కదా. నేను బంగారం ఉందని చెప్పేశాను. అందువల్ల అందరూ అక్కడ దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అర్థమైందా? వీడు మనం అనుకున్నదంతా వినేసి ఉంటాడు. బార్డర్ కి అటువైపు వెళ్ళి మీరు నిద్రపోతారా? ఇక్కడ నిద్రపోరా? బార్డర్ కి అటువైపు వెళ్ళి మీరు నిద్రపోయారంటే రేపు కాంపిటీషన్ కి మీరు టైం కి రాలేరు. ఇదంతా మేము ఆలోచించలేదే. నువ్వు చాలా తెలివైన వాడివి. ఇంటెలిజెంట్. ఇటు చూడండి, మేనేజ్మెంట్ ఎంత బాగా టెంట్ వేసి ఇచ్చారు. అందులోకి వెళ్ళి నిద్రపోవచ్చుగా. సార్, మీరు సరిగ్గా చెప్తున్నారు. మళ్ళీ చెప్పండి. నిజంగా మీరు చాలా బాగా చెప్పారు. అది కాదు, సార్ అని చెప్పండి. వినడానికి చాలా బాగుంది. సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు. గుడ్, చాలా బాగుంది. సరే, ఇక వెళ్ళి పడుకోండి. రేపొద్దున్న ర్యాలీ ఉందిగా. ఓకే. ఎందుకు మీరు ఇలా ఉన్నారు?
నిద్రపోవడమే ముఖ్యమంటే వీళ్ళ ఇంట్లోనే ఉండొచ్చుగా, ఎందుకని ఇక్కడ దాకా వచ్చారు? తోటరాం జాగ్రత్తగా చూడు, అంతా సరిగ్గా ఉంది కదా? ఏం సందేహం లేదు కదా? మరోసారి చెక్ చేసుకో. సరిగ్గా ఉంది. హాయ్ హాయ్ సెనోరిటా, హాయ్. ఐఎమ్ కిట్టి. గత 3 ఏళ్లుగా మీరే కదా గెలుస్తున్నారు. ఎస్ సెనోరిటా, ఎస్. నేనే ఈ గేమ్ లో తరచుగా గెలుస్తూ వస్తున్నాను. నా పేరు రాజ్. ఆ పేరు వినే ఉంటావు కదా? లేదు. మరేం పర్వాలేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని నేను ఏమాత్రం పట్టించుకోండి. నువ్వు నా పార్ట్నర్ గా ఉంటావా? నో థ్యాంక్స్. నేనే వీళ్ళకి పార్ట్నర్ గా ఉంటున్నాను. ఓకే, కానీ గెలిచేది మాత్రం నేనే. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఇదిగో చూడండి, మనం గెలవాలంటే వీడిని ఓడించే తీరాలి, అర్థమైందా? నేను బాగా వేగంగా కార్ డ్రైవ్ చేస్తాను, తను ఈజీగా ఓడిస్తాను. అవసరం లేదు, నువ్వు డ్రైవ్ చేయాల్సిన అవసరమే లేదు. నేను డ్రైవ్ చేస్తాను. ఏయ్, నువ్వు స్కూటర్లు కూడా సైకిల్ తొక్కినట్టు తొక్కుతావు కదా? వద్దు, తోతారంని ట్రై చేయనివ్వండి. ఇది తన బండే కదా, కాబట్టి తనే డ్రైవ్ చేస్తాడు. తను డ్రైవ్ చేయలేడు. ఎందుకో? ఎందుకంటే తాళం నా దగ్గరే ఉంది కాబట్టి. నన్ను మీరు డ్రైవ్ చేయనివ్వకపోతే నేను మీకు తాళం ఇవ్వను. చూడబాయ్, నా దగ్గర ఇంకో వేగం కూడా ఉంది. ఇది చూడండి, ఇది రెండో తాళమే. మొదటి తాళం ఇదిగో ఇక్కడే ఉంది. ఐఎమ్ సో ఇంటెలిజెంట్. సరే వినండి, ఒక్కొక్కరు కాసేపు బండి తోలుదాం, అర్థమైందా? చాలా బాగుంటుంది. పోటీదారులందరూ సంసిద్ధంగా ఉండండి, పందెం ప్రారంభం కాబోతుంది. ఆల్ ద బెస్ట్ సెనోరిటా, ఆల్ ద బెస్ట్. హలో, బండి నడుపుతూనే మీరు నిద్రపోకండి, సరేనా? పోటీదారులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ కార్ పోటీకి ఎన్నో రాష్ట్రాల నుంచి పోటీదారులు పాల్గొంటున్నారు. వాతావరణం చాలా బాగున్నది. 3 సంవత్సరాలుగా గెలుస్తూ వస్తున్న రాజే ఈసారి కూడా గెలుస్తారని అందరూ ఊహిస్తూ ఉన్నారు. ఈసారి కూడా రాజే గెలుస్తారా లేక కొత్త వారు ఎవరైనా గెలుస్తారా చూద్దాం. అందరూ సిద్ధంగా ఉండండి, పోటీ మొదలు కాబోతుంది. 1 2 3 4 5 గో! అందరూ ఆరాటంతో చూస్తున్నారు. చూడండి, బళ్ళు అతి వేగంగా వెళ్తూ ఉన్నాయి. అరే, ఈ బండి ఎందుకు ఇక్కడ ఆగిపోయింది? అరే, గేరు వెయ్యి. అరే ఏంటి నువ్వు ఆటోమేటిక్ కొనవా ఏంటి? అరే అని మనం ముందుకెళ్ళాలరా, వెనకాలి కాదు. ఓకే. అరే, ఈ కారు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? రాజు ఈసారి కూడా బండి బాగా తోలుతూ ఉన్నారు. అన్ని బళ్లను దాటి అతి వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా బాగానే తోలుతున్నారు. ఈ రోజు పోటీ రసవత్తరంగా సాగబోతోంది. అది చూద్దాం, ఈ రోజు పోటీలో ఎవరు గెలుస్తారు. అందరూ ఆరాటంతో బళ్ళు తోలుతున్నారు, కానీ ఆరాటం మాత్రమే చాలదు, కాస్త తెలివిని కూడా ఉపయోగించాలి. అలాగైతేనే పోటీ చాలా రసవంతంగా ఉంటుంది. ముందు పోటీ అందరూ ఈ అడవి బాటను దాటాలి, ఆ తర్వాత ఐసు బాటను దాటాలి, ఆ తర్వాత అందరూ రివర్ క్రాస్ రోడ్డును దాటాలి, ఆ తర్వాత అందరూ చాలా ఆపదైన ఈ మార్గాన్ని దాటాలి. ఎందుకంటే కాస్త తప్పితే కిందకు పడిపోతారు. అందువల్ల చాలా జాగ్రత్తగా బండి తోడాలి. ఇంకా వీళ్ళు వెనక్కి వెళ్తూ ఉన్నారే, ఆశ్చర్యంగా ఉంది. ఈ విజేత వెనక్కి వెళ్తున్నా వేగంగానే వెళ్తూ ఉన్నారే, చాలా సమర్థవంతులు అనుకుంటా. మనం వాడిని క్రాస్ చేసేసాం తమ్ముడు. అయ్యే, నాకు చాలా మైకంగా ఉంది. చూడబోయ్, ఎగతాళి చేసింది చాలు, గెలవాలి కదా, నేను బండి తోలుతాను.
ఇప్పుడు వెనక్కి వెళ్లే బండి ముందుకెళ్ళడం మొదలెట్టింది. నేరుగా వెళ్తుంది. బంగారాన్ని జాగ్రత్తగా ఉంచారు కదా? 5 కోట్ల విలువైన బంగారాన్ని నేను చాలా జాగ్రత్తగానే ఉంచాను. మనం ఈ రేస్ ని ఉపయోగించుకొని బార్డర్ బయట ఉన్న బంగారానికి రక్షణగా ఉన్నామని తెలిస్తే ప్రభుత్వం వారు మనల్ని జైల్లో పెట్టేస్తారు. ఇక బయటికి రాలేము. కిటీ జంప్. ఫ్రెండ్స్, ఆ కార్లో బంగారం తీసుకువెళ్తున్నారు. వాళ్ళ కారులో వెళ్ళి ఉండాలా? మన దగ్గర ఇంత పెద్ద జీప్ ఉంది కదా, నువ్వు ఇక్కడే ఉండు సరేనా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. వాళ్ళ కారు. నాకంతా అర్థం అవుతోంది. 10 నిమిషాలు ఆ బాక్స్ లో ఉన్నావు కదా, అది చాలులే. అందువల్లే నువ్వు కూడా నిద్రపోవాలంటున్నావు. నిన్న రాత్రి వాళ్ళు మాట్లాడేది నేను కూడా విన్నాను. బార్డర్ కట్టుపై వెళ్ళి నిద్రపోవాలని చెప్తున్నారు. స్టూపిడ్. అవును, బాగా స్టూపిడ్నే. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నీకు తెలుసా? ఆ బార్డర్ కి అవతల వైపు వాళ్ళు స్మగ్లింగ్ చేసే వాళ్ళు నీకు తెలుసా లేదా? ఫ్రెండ్స్, వాళ్ళు మన దేశపు బంగారాన్ని అటువైపు స్మగ్లింగ్ చేస్తున్నారు తెలుసా? మనం వాళ్ళని అలా చేయనివ్వకూడదు. వాళ్ళని మనం ఆపకపోతే మనం ఈ పోటీలో గెలవలేం. అందుకని 50 లక్షలు మనం ఓడిపోతాం. ఫ్రెండ్స్, బాగా ఆలోచించుకోండి. ఆ తర్వాత మీరు వీరిలా ఉండలేరు. మేము ఎక్కడైనా ఉంటాము, కానీ మేడం మనం ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించకూడదు. మన దేశమే ముందుండాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఈ దేశం కంటే మనకేది ముఖ్యం కాదు. ఇదిగో చూడండి, వీళ్ళు దాటుకుని వెళ్తున్నారు. ఇంకోసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆలోచించాను. మనం ఎటువంటి స్మగ్లర్స్ ని వదలకూడదు, అర్థమైందా? తోతారాం, వాళ్ళని ఫాలో చేయి. వాళ్ళు తప్పించుకొని వెళ్ళకూడదు. ఓకే. ఇద్దరు మాత్రం అటు వెళ్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాము. అరే ఏంటి ఈ 2 దారులు ఎటు వెళ్తున్నాయి? పోటీని వదిలి అటుపక్క వెళ్ళిపోతూ ఉన్నారు. మనల్ని ఫాలో చేస్తున్నారు. త్వరగా బండి పోనివ్వు. త్వరగా కానివ్వండి. తొందరగా పోనివ్వు, లేదంటే పట్టుబడతాం. ఏం చేస్తున్నావు? త్వరగా పోనీ. అది త్వరగా త్వరగా. ఐడియా. మనం మన పాత ఐడియాని యూజ్ చేసుకుందాం. పొపెట్, త్వరగా వచ్చేయ్. మనం ఏదో ఒకటి తప్పకుండా చేసి తీరాల్సిందే. పక్క కాపుతాను. ఇప్పుడు నువ్వే చూసుకో. ఇంతకీ మీ సమస్య ఏంటి? మాకు అంతా తెలుసు. మీరు నగల్ని తీసుకువెళ్ళడం మాకు అంతా తెలుసు. చూడండి, వ్యాయామం సమయం అయ్యింది. నువ్వేరా నా తంబల్? ఇలా కొట్టాలో నేను చెప్పనా?
శక్తి ఉంటే వీళ్ళకి చూపిస్తా. నాకు మత్తుగా ఉంది. బంధించండి, వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్దాం. తోతారాం, నువ్వు వీళ్ళ పక్కనే కూర్చో. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ముక్కు పగల కొట్టేయి. నేను వెళ్ళి డ్రైవ్ చేస్తాను. అరే, ఈ పార్టిసిపెంట్స్ కూడా పోలీస్ స్టేషన్ వైపే వెళ్తున్నారా? వాళ్ళు వెహికల్ వెళ్ళిపోతున్నారు. మీకేమైనా అనుమానమా? బన్నీ, ఇప్పుడు మనం రేస్ లో ఉన్నాం. త్వరగా వెళ్ళు. ఇప్పుడు మనమే గెలుస్తాము, చూడండి. రేసులో కొత్త తంత్రం. బయటికి వెళ్ళిపోయిన కార్లన్నీ లోపలికి వచ్చాయి. లోపలికి రావడం మాత్రమే కాకుండా అతి వేగంగా వెళుతూ ఉన్నాయి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూసుకుందాం. అరే, రాజు పక్కకు వచ్చేసాడే. కిట్టి, రాజ్, నువ్వు చాలా గొప్ప డ్రైవర్వి. ఐ నో సెనిరేటా, ఐ నో. ఈ రేస్ ఇప్పుడు చాలా ఆపదైన దారిలోకి వచ్చినది. ఈ దారిలో పోటీ చాలా ఆపదైనది. ఏం జరుగుతుందో చూద్దాం. కాస్త అజాగ్రత్తగా బండి తోలితే వాళ్ళ పరిస్థితి అధోగతే. ఇప్పుడు చూడండి, ఎవరు గెలుస్తారో మనమే చూద్దాము. రాజ్ మనకంటే వేగంగా వెళ్తున్నాడు. పోటీలో అందరూ రెచ్చిపోతున్నారు. కాబట్టి ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు చెప్పలేం. ఇద్దరు విజయానికి చాలా చేరువలో ఉన్నారు. రండి, ఆఖరి స్థాయి ఎలాగుంటుందో చూద్దాం. ఇద్దరు బళ్ళు ఆగిపోయినా సరే నమ్మకంతో పోరాడుతూనే ఉన్నారు. గెలుస్తామన్న నమ్మకంలో ఉన్నారు. చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ హనీ బనీ కోసం చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఎన్నో సమస్యలను దాటి హనీ బనీ బండి గెలిచేసింది. వాళ్ళే గెలిచారు. పోలీసులు పిలవండి, పోలీసులు పిలవండి. సార్, మా బండిలో 4 స్మగ్లర్స్ ఇంకా 5 కోట్ల బంగారం ఉంది. అవును, వెళ్ళి ఖైదు చేయండి జీ. మనకి 50 లక్షల రూపాయలు దొరుకుతాయి. మనం గెలిచాం. మేడం ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. రాజు ఓడిపోయాడు. కంగ్రాచులేషన్స్. 3 సంవత్సరాల తర్వాత ఈ రేస్ లో రాజును ఓడించి మీరు కప్పు గెలుచుకున్నారు. మనం గెలిచాం. ఇప్పుడు గవర్నర్ గారు మీకు ప్రైజ్ మనీ ఇస్తారు. కంగ్రాచులేషన్స్. ఈ 50 లక్షల రూపాయల్ని మీకు సమర్పించుకుంటున్నాను. తమ్ముడు, తర్వాత రేసులో కూడా మనమే గెలుస్తామని అడ్వాన్స్ గానే 50 లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నారు. తీసుకో. కాదు, మీరు 5 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకునిచ్చారు కదా, దానికి బహుమానం 10% పోలీసు విభాగం ద్వారా లభిస్తుంది. 25 లక్షలు తీసుకుందామని వచ్చాం, కానీ మాకు 1 కోటి రూపాయలు దొరికింది. మేడం చాలా సంతోషిస్తారు కదా.
ఇందాకే మేడం ఐస్ క్రీమ్ తిన్నారు, ఇలాగ మీరు తిరిగి వచ్చారు. చప్పట్లు కొట్టండి. సార్ మేము ఊరికి రాలేదు, ట్రోఫీ గెలుచుకొని వచ్చాము. మేడం తీసుకోండి, ₹1,00,00,000 చెక్కు. ₹1,00,00,000 ప్రైజ్ మనీ 50 లక్షలే కదా. మేము 5 కోట్ల రూపాయల బంగారాన్ని పట్టించాం, అందుకని మాకు 10% కమిషన్ ఇచ్చారు. వావ్, వెరీ గుడ్. వర్షం పడేటప్పుడు గొడుగు పట్టుకోవచ్చు, ఇంకా మీరు 2 డాబాలు కట్టుకోవచ్చు. చప్పట్లు కొట్టండి. రెండిళ్ళని 50 లక్షల్లో మనం కట్టలేం, అర్థమైందా? అందుకే కదా ఇది తెచ్చాను. ఏమిటి సార్ ఇది? రామ్ తమ్ముడి పేరు శ్యాము, కొత్తగాను తెచ్చాను బ్యాంకులోని ఫామ్. చప్పట్లు కొట్టండి. ఏమిటి మళ్ళీ లోనా? నాకొద్దు సార్.